షేర్లింగంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు మెట్రో రైలు పనిచేసే బాధ్యత మాది. ఇవాళ హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు అమెరికన్ కౌన్సిలేట్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయన గుట్ట, P7 రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించే బాధ్యత మాది. ఇవాళ మూసి మురికి కూపంగా మారింది. హైదరాబాదు ప్రజల జీవితాలతో చెలగాట మారుతుంది. ఓల్డ్ సిటీని మొత్తం మూసి ముంచెత్తుతుంది. అందుకే ఇవాళ మూసి రివర్ డెవలప్మెంట్ను చేయడం ద్వారా అవసరమైతే 1,00,000 కోట్లైనా ఖర్చు పెట్టి మూసిని సుందరీకరించి ఈ నగరానికి వట్టిన మొత్తం మురికిని వదిలించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నా. మిత్రులారా, నిన్న మోడీ గారు వచ్చారు, ఇవాళ పెద్దలు అమిత్ షా గారు వచ్చినట్టు. మనకు సోనియమ్మ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. వరంగల్ జిల్లాలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. మన రంగారెడ్డి జిల్లాలో మన షేర్లింగపల్లి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయని ITIR కారిడార్ ఇచ్చి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు సోనియమ్మ ITIR కారిడార్ ఇచ్చింది. IIM ఇచ్చింది మన పిల్లలు చదువుకోనికే, IIT ఇచ్చింది మన పిల్లలు చదువుకోవడానికి, గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మన పిల్లల్ని చదువుకోవడానికి. కానీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు మనకు అన్యాయం చేసిండు. ఎప్పుడు అడిగినా మనకేమి ఇయ్యలే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాని అక్కడ వాళ్ళకు కూడా ఇయ్యలే. కర్ణాటక కరువు వస్తే నిధులు ఇవ్వలే. కర్ణాటక ఏమో ఓ చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు. మరి తెలంగాణకి ఏమిచ్చిండు? తెలంగాణకి ఏమిచ్చిండు? తెలంగాణకు మనం అడిగింది ఏంది? మనం మెట్రో రైలు అడిగినాం మోడీని, ఏమిచ్చిండు మనకు? ఇంత చిన్నగా చెప్తే ఎట్లరా నాయన? మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం, మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మన తెలంగాణకు మనం మూసి రివర్కు నిధులు అడిగినాం, మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం